సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ ఆనందనగర్ కాలనీలో 2 రోజులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. తమ భూములు తమకు దక్కాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. కాలనీ వాసులు పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి ఆనందనగర్ కాలనీ సర్వే నెంబర్ 992, 994లోని ప్రభుత్వ భూమిలోని కాలనీ వాసులు 2వ రోజు సైతం ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల అండదండలతో వడ్డే జైపాల్ భూ కబ్జాలకు పాల్పడి తమ ఇండ్లను కూల్చివేస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2012లో తమ స్థలాలకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని, హైకోర్టు ఆర్డర్ ప్రకారం తాము ఆ స్థలంలో నివాసం ఉంటున్నామని, ఇప్పుడు కోర్టు ఆర్డర్లను ధిక్కరించి కొందరు అధికార పార్టీ నాయకులు అండదండలతో తమ ఇండ్లు కూల్చివేస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యపై స్పందించి తమకు కలెక్టర్, ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలంటూ కాలనీ వాసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏంది ఇక్కడ ప్రాబ్లం ఏంది? 2012 నుంచి ఉన్నాము ఇక్కడ. అయితే మా పిల్లలు చదువుకున్న పట్టారు, దూరం అవుతుందని ఇక్కడ తీసుకొని ముందు మామూలుగా ముందు ఒక రూమ్ వేసుకొని ఉంటుంది. ఇప్పుడు మా ప్లాన్ చదువు అయిపోయిందని మొత్తం ఫ్యామిలీ ఈడొచ్చి ఉన్నాము. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పోలే. అయితే నేను సడల్మని వచ్చి మా పిల్లలు పండుగలకి వెళ్ళిపోయారు. మా కోడళ్ళు మన్మలు నాకు వచ్చి దౌర్జన్యం చేసి ఇల్లు కాల్ చేయమన్నారు సార్. నేను ఎప్పుడు ధరించలేను, బాధ అనిపించింది. మా కొడుకులు ఎవరు దిఢీలోకి వెళ్ళిపోయారు సార్. వాళ్ళకు దాదాపు వచ్చి మాకు ఎంక్వైరీ చేయాలి సార్. సరే ఏంది అధికారులను ఏమన్నా మరి ఏమంటున్నారు? నేను ఇల్లు కట్టినప్పుడు రాలేదు సార్ వాళ్ళు. నేను ఒక్క నాడు కట్టలేదు, ముత్యమంతా ముందు ఒక ప్లాట్ వేసుకున్నా, తర్వాత ఇప్పుడు 4 రూములు వేసుకున్నా. 2 కోడళ్ళు, నా భార్య, నేను, నా 3 కొడుకులు అందరం ఇక్కడనే ఉంటున్నాం సార్. వీళ్ళు ఇంత అన్యాయంగా చేస్తున్నారు సార్. నిన్న కడిగి లేచినప్పుడు నేను అడ్డం వచ్చిన సార్. ఎందుకు వేస్తున్నావు నువ్వు? ఇన్నోతులు సంది ఆడికి పోయినావు. నేను బునాది తీసేటప్పుడు ఒక్కరు రాలేదు, మరి ఏం చేసిర్రు అని అడిగితే నీకు ఓళ్ళు అమ్మిర్రు, నీకు ఓళ్ళు చేసిర్రు అని మాట్లాడుతున్నారు సార్. నాకేం తెలుసు? ఓకే, మీరు అధికారులకి ఇప్పుడు ఏమంటారు? కలెక్టర్, ఎంఆర్ఓ గారికి ఒక నీళ్ళు లేవు, ఒక డేనిస్ పైపులు లేవు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏమన్నాడు, 70 రోజులలో నీకు చేసిస్తాను మాట్లాడిచ్చారు సార్. ఆయన పైన ఒక్కసారిగా పట్టించుకుంటలేడు. మరి ఒక్కసారైనా రావాలి కదా సార్. గెలిచిండు, అన్న కూర్చున్నాడు, వేయమని చెప్పారు. ఏం చేయాలి మరి? తిననిక తిప్పలు పడుకుంటా ఏదో గోస పడుకొని మేము రూపాయి 2 రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా వచ్చి స్థలాలు తీసుకుంటే, ఆ స్థలాలు కూడా మాయని కబ్జాలు చేసుకుంటే మేము మరి పిల్లల్ని తీసుకొని బయట పోయి ఉండలేము కదా సార్. మరి మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2016 నుంచి తీసుకున్నాం సార్, మేము ఇక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదా? అప్పటి నుంచి కొంచెం అట్లా ఇష్యూ అయితేనే ఉంది, కానీ ఇట్లా కూలుస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులని కూలుస్తూనే ఉంటారు. మరి పిల్లల్ని ఇంత పిల్లల్ని తీసుకొని కూలుస్తూనే ఉంటాయి. మరి మేము మమ్మల్ని చంపైనా తీసుకోవండి అక్కడ, అట్లనన్నా మీకు కబ్జా ప్లేస్లు వస్తాయి. మరి ఓట్లు ఇక్కడ స్థానిక ఇక్కడ ఓట్లు వేసారు, అధికారులకి ఓట్లు వేసినాం సార్. మేము ఊర్లలో పోయి ఓట్లు వేసినాము, ఇక్కడ కూడా ఓట్లు వేసినాం. మేము ఓట్లు అడుక్కోనికే బాగానే వచ్చి ఓట్లు అడుగుతారు, కానీ మళ్ళీ మాకు ప్లేసులు ఏడా సార్ అంటే ఇస్తామమ్మా, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నారు. ఇక్కడ ఇప్పుడు కూలగొట్టిరు కదా, దీని మీద మీరు అధికారులను ఏమంటున్నారు? అధికారులని ఇక్కడ వచ్చి ఇట్లా కూలగొడుతున్నారు. మరి మమ్మల్ని చంపేసన్నా కూలగొట్టి ఉండను, మరి వాళ్ళే కబ్జా చేసుకొని మమ్మల్ని ఎంతమంది అయితే ఉన్నామో అంతమందిని అందరినీ చంపేసి వాళ్ళు ఉండను. మరి మాకు ముందు ఓట్లు అడగనికే మళ్ళీ సార్ వస్తారు కదా, అప్పుడు ఏమన్నా మాట్లాడదుంటే అప్పుడు మాట్లాడతాం, రోడ్లు వేస్తాము, నీళ్ళు. ఏమంటారు ఫైనల్ గా? ఇప్పుడు వీళ్ళందరూ ఫైట్ చేస్తారు కాలనీ కాపాడుకోవడానికి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అధికారులకు మేము తీసుకున్న ప్లేసులు మాకు మంచిగా ఉండి రోడ్లు వేసి మాకు నల్లలు ఇవ్వాలి, డ్రైనేజ్ పైపులు ఇవ్వాలి, అట్లా కోరుకుంటున్నాం సార్. మేమైతే